ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది. వైఎస్ వివేక హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేక హత్యపై ఎవరూ మాట్లాడొద్దని తెలిపింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వైఎస్ షర్మిల, చంద్రబాబు, పవన్లకు కోర్టు ఆదేశించింది. వీరితో పాటు సునీత, లోకేష్, పురంధేశ్వరికి కూడా వివేక హత్యపై ప్రస్తావించొద్దని కోర్టు తెలిపింది. ఎన్నికల సమయంలో వివేక హత్య ప్రస్తావనపై మాట్లాడొద్దని వైసీపీ నేత సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. ఈయన పిటిషన్పై సీనియర్ న్యాయవాది నాగిరెడ్డి తన వాదనలు వినిపించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికల ప్రచారంలో వివేక హత్య ప్రస్తావన తేకూడదని తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీలో ఎన్నికల సమయంలో ఇప్పటికే కడప కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అది కూడా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సురేష్ బాబు ఆ పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేక హత్యను కడప జిల్లాలో ముఖ్యంగా షర్మిల కావచ్చు, సునీత వీళ్ళు ప్రచారంలో భాగంగా ఆ కేసును రాజకీయ లబ్ధి పొందడం కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఆ వివేక హత్య కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉండగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ విషయాలు మాట్లాడకుండా ఉండాలంటూ కూడా వారి తరపున న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. దీంతో వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం పైన కడప కోర్టు అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 7 మంది ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో షర్మిల, సునీతతో పాటు చంద్రబాబు నాయుడు, మరోవైపు లోకేష్, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, రవీంద్రనాథ్ రెడ్డి వీరంతా కూడా పార్టీని చేయడం జరిగింది. వీరందరినీ కూడా ప్రతివాదులను చేయడం జరిగింది. దీంతో కడప జిల్లా కోర్టు అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాలు బయట మాట్లాడవద్దు, బహిరంగంగా కానీ లేదా ఏదైతే ప్రచారం సమయంలో కూడా ఆ విషయాలన్నీ కూడా మాట్లాడవద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పాలి. మరి చూడాలి దీనిపైన అంటే వివేక హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానం ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, మరోవైపు తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన వీళ్ళు ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, వీరు కూడా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.